వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్. ప్రియుడు మోజులో పడి ముగ్గురు పిల్లలు ఉన్న సంగతి కూడా మర్చిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ భర్త ఆమెకు అడ్డుగా మారాడు. ప్రియుడితో కలిసి భర్తను నిద్రిస్తున్న సమయంలో అతి కిరాతకంగా హత్య చేసింది. ఆ కేసు నిన్నే 2 రోజుల కిందట న్యాయస్థానంలో ఆ ఇద్దరికి జీవిత శిక్ష విధించడం జరిగింది. ప్రస్తుతం మృతి చెందిన రూపేష్ తల్లి రాజేశ్వరమ్మ మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. అమ్మా, అసలు ఏం జరిగింది? మీ అబ్బాయి పేరేమిటి? అసలు మొత్తం ఏం జరిగింది? సార్, నా పేరు రాజేశ్వరి. నాకు 2 పిల్లలు. చిన్న అబ్బాయి లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు. రూపేష్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే సరే అనేసి నేను ఒప్పుకున్నాను. బాగానే ఉన్నారు సార్. 7 ఏళ్ళకి 3 పిల్లలు వాళ్ళకి. ఆమె 1 సంవత్సరం నుంచి వేరే అతనితో సంబంధం పెట్టుకొని ఇంకా మా అబ్బాయిని అవాయిడ్ చేస్తా అట్లాగా. కొంచెం వాళ్ళు దూరంగా ఉంటున్నారా? అంటే వాళ్ళు నర్సయ్యగుంట దగ్గర హౌస్ ఉంది సార్ నాది. అక్కడ ఉంటున్నారు వాళ్ళు. నేను మా పెద్ద అబ్బాయి దగ్గరే ఉంటాను. వస్తా పోతూ ఉంటారు వాళ్ళు. ఒక రోజు ఏం జరిగిందంటే అబ్బాయి నైటు పనికి వెళ్ళేసి ఇంటికి వెళ్ళాడు. అంతే, నైట్ పడుకున్నాడు. ఉదయం లేసేసరికి మనలో లేడు సార్ అబ్బాయి. మేమంటే నైట్ ఫోన్ చేసి రూపేష్ బయట పని ఉందని పోయాడమ్మా, నేను ఇంటికి వస్తాను, నేను ఒక్కదాన్ని ఉండలేననేసి 2 ఆడపిల్లకాయలు తీసుకొని మా ఇంటికి వచ్చింది సార్. 10:30 అప్పుడు వచ్చి పడుకొనింది. ఉదయం లేచి తగులు పడ్డాయి అక్కడ. రూపేష్ ఎవరైనా కొడతారేమో రా అనేసి నన్ను 6:30 కల్లా ఇంటికి తీసుకెళ్ళింది. ఇంటికి పోయి డోర్ తీసి చూస్తే ఏం లేదు సార్. మన నిద్రిస్తున్నట్టే ఉన్నాడు. తల పగిలి మెదడుతో పాటు బయటకు వచ్చేసి రక్తం అడుగులో ఉన్నాడు సార్. బెడ్రూమ్ లో, ఒకే బెడ్రూమ్. హాల్లో నుంచి చూసేటప్పటికి ఏం లేదు సార్. ఆమెను పిలిచి నేను అడిగా, ఏందమ్మా ఎవరు చేశారంటే, ఏమో నాకు తెలియదు, నేను రాత్రి మీతోనే కదా ఉన్నానని మాతో చెప్పింది. తర్వాత పోలీసు వాళ్ళు ఎంక్వైరీలు అట్లాగా వాళ్ళిద్దరిని ఎట్లాగో పట్టేశారు. పట్టేసిన తర్వాత వాళ్ళని ఆ రోజు తీసుకెళ్ళిపోయారు సార్ వాళ్ళు. అంత దగ్గర ఇప్పుడు ఆ రోజు మీ కోడలు మీ ఇంటికి వచ్చింది కదా, 10 గంటలకు ఫోన్ చేసినప్పుడు మీరు రూపేష్ ఎక్కడ పోయాడు? కరెంట్ పనికి వేరే వాళ్ళు తీసుకెళ్లారు. రొయ్యలగుంట దగ్గర కొంచెం కరెంట్ పని రిపేర్కి వచ్చిందంటే పోయాడమ్మా, నేను ఒక్కదాన్ని ఉండలేను అనేసి 2 పిల్లలతో వచ్చింది సార్. నైట్ వస్తే మనకేం తెలుసు సార్ ఇవన్నీ జరిగిందంతా. మీకు ఫోన్ చేసినప్పుడు నేను పోలా, అమ్మాయి వచ్చింది ఇంటికి. మేము ఇక్కడ అలగనాస్వామి గుడి దగ్గర ఉన్నాం సార్ అప్పుడు బాడుకి. అక్కడికే వచ్చేసింది. ఒకేలేనక శివాలయం నుంచి అట్లాగే వచ్చేసింది. 2 ఆడపిల్లలు తీసి. బాబు నా దగ్గరే ఉన్నాడు ఆ రోజు. వీళ్ళిద్దరిని మిద్ది పైన పెట్టేసి అంతా చేసేసి 11 గంటలకి లోపల 10 గంటలకు అంతా అయిపోయి ఉంది. 10:30కి ఇంటికి వచ్చేసింది. నాకేం బయట పనికి వెళ్ళి ఉన్నాడు అని చెప్పింది. సరే, ఉదయం ఏమంటే నైట్ అక్కడ గొడవలు జరిగాయి, ఎవరైనా కొడతారేమో రామ్మ అనేసి నన్ను ఇంటికి తీసుకుపోయి లోపలికి పొండి అనింది. నేనే లోపలికి పోయి చూశాను. ఏం లేదు సార్. మెదడుతో పాటు వచ్చేసి బ్లడ్, గోడంతా బ్లడ్, బీరువా మీద. అంత కిరాతకంగా చంపారు సార్. గూడూరులోనే అంత కిరాతకంగా చంపేసింది. నడిబొడ్లోనే. ఇంకెక్కడైనా ఇంకా ఎట్లా చేసి ఉంటారు. ఆ రోజు నైట్ పిల్లలతో వచ్చింది కదా, ఆమె బిహేవింగ్ ఎట్లా? ఏం లేదు సార్, మామూలుగానే ఉంది. సాధారణంగా 10:30 అయింది కదా, అందరం నిద్రలో ఉంటివి. డోర్ తీసాను, వచ్చి పడుకునింది. ఉదయం లేసి మామూలుగా కాఫీ పెట్టించాను. 6:30 కల్లా కరెంటు పోతుంది. మామూలుగా కాఫీ పెట్టించి రామ్మ పోదాము నీళ్లు పట్టాలనేసి నన్నే తీసుకుపోయింది. పిల్లలు తీసుకుపోదాం అంటే వద్దులే, వాళ్ళు ఇక్కడే ఉండనేసి మేమిద్దరమే పోయినాం. పోయే లోపల ఏం లేదు సార్. తలుపు తాళాలు లేదు. పనికి వెళ్ళాడు కదా, తాళం తీసిందని కూడా అడిగా. ఏమో వచ్చేసి ఉంటాడు, చేకొడతామని అనేసింది. నన్నే బొమ్మంది లోపలికి. నేను పోయి చూస్తే ఏం లేదు సార్ బాబు. ఎంతమంది మొత్తం పిల్లలు? 3 పిల్లలు సార్. 2 ఆడపిల్లలు, 1 బాబు. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? మీ కుటుంబం నేపథ్యం ఏంటి? అదే సార్, నాకు వాళ్ళని చదివించాలా, బాగా చదివించి ప్రయోజకులు చేయాలి సార్. వాళ్ళకి తల్లిదండ్రులు లేని లోటు లేకుండా చాకాలంటే. 2 ఆడపిల్లల? 2 ఆడపిల్లలు, 1 బాబు. బాబు చిన్న. మీ ఆయన ఉన్నారా? లేదు సార్, చనిపోయారు. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి 10 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు సార్. ఆయన పోయి పని చేస్తున్నాడు. మాకు ఏ ఆధారం లేదు సార్. ఇల్లు కూడా ఏం లేదు. నర్సయ్యగుంటలో ఉంది ఒక చిన్న బిట్ అంతే, రేకుల ఇల్లు.
ఇప్పుడు ఆడపిల్లల్ని చదివించుకుంటా మీకు ఎట్లా జీవన ఉపాధి ఎట్లా? అదే పెద్ద అబ్బాయి కొంచెం వాడే భోజనాలు అయినా చూసుకుంటున్నాడు. ఒక పాప ట్రస్ట్ ద్వారా చదువుతుంది సార్. ఉమ్, ఒక పాప నేను శిశు మందిరంలో కొంచెం అక్కడ ఫీజులు తక్కువ అనేసి ఉమ్, అక్కడ చేర్పించున్నాను. బాబుని వచ్చి హాస్టల్లో చేర్పించున్నాను సార్. ఉమ్. అంటే ఇది 8 సంవత్సరాలు ఇది జరిగి 8 లేదు సార్, 2021. 21. 5 ఏళ్ళు పూర్తయి 5 ఏళ్ళు. 6 వచ్చింది ఓహో. బాబు చనిపోయి. అప్పుడు వయసు ఎంత? పిల్లల వయసు ఎంత? పెద్ద పాపకి 6 పెట్టింది, చిన్న పాపకి 4, బాబుకి 2 ఏళ్ళు అంతే సార్. చిన్న చిన్న పిల్లలే సార్ వాళ్ళు. ఉమ్. ఇప్పుడు ఈ జరిగిన తర్వాత ఆమె బెయిల్ మీద వచ్చిన తర్వాత పిల్లల్ని లేదు చూడటం సార్, కానీ రాలే సార్. ఫోన్ కాల్స్ గానీ ఎవరి ద్వారా అన్నా గానీ మాట్లాడిద్దామే, పిల్లల్ని చూద్దామే అనేసి ఏం లేదు. మొన్న కోర్టులో కలిసినప్పుడు కూడా నా పక్కనే పోతుంది కానీ పిల్లలు ఎట్టున్నారమ్మా అని ఒక్క మాట కూడా అడగలేదు సార్. పిల్లలు కానీ ఏందో అన్నట్టుగా నా కాడ వదిలేశారు సార్. నేను వాళ్ళని బయట పంపలేక ఉంచుకోలేక భలే ఇబ్బంది. మా పెద్ద అబ్బాయి కొంచెం దయ చూసి వాళ్ళని సాకుతున్నాడు సార్. అంటే పిల్లలు ఆమెకు ఇవ్వడం కూడా మీకు ఇష్టం లేదు? అసలు ఆమె అడగట్లేదు, రాలేదు. బెయిల్ మీద 3వ నెల బయటకు వచ్చేసారు బెయిల్ మీద. అప్పుడైనా కూడా వచ్చి పిల్లలు ఎట్టున్నారమ్మా, నాకు ఒక బాబునో పాపను ఇవ్వు, నేను చాకుతానని అసలు ఏం రాలేదు సార్. అసలు ఎవరి ద్వారా రాలా, ఆమె రాలా. ఇప్పుడైనా కూడా ఆ రోజు వచ్చేంది కదా సార్ కోర్టుకి, ఆ రోజు కూడా ఒక మాట అయినా అమ్మ పిల్లలు ఎట్టున్నారని కూడా అడగలేదు సార్. చూస్తానే ఉంది కానీ ఒక్క మాట లేదు సార్. ఆమె ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మీకు పరిచయం వాళ్ళు ఉన్నాయిగా? ఎవరు వాళ్ళకి లేరు సార్. వాళ్ళ అమ్మ చనిపోయారు, వాళ్ళ నాన్న కొంచెం మెంటల్ గా ఉంటాడు. వాళ్ళు ఎక్కడ గూడూరులో ఉన్నారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు కూడా తెలియదు సార్. వాళ్ళు ఇక్కడ నమాజ్ కట్ట దగ్గరే ఉన్నారు, ఇప్పుడు లేరంట అక్కడ కూడా. వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు ఉండేటట్టు తెలియదు మనకి. అది కూడా ఇప్పుడు అంటే ఇది జరిగిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. వచ్చారు వాళ్ళ బంధువులు వచ్చారు. వాళ్ళ అమ్మ అప్పటికే చనిపోయింది, 1 సంవత్సరం అయింది. వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ పిన్ని వాళ్ళు అందరు వచ్చారు సార్. వచ్చారు అంతే. ఆ అమ్మాయి అని తెలుసుకున్నారు, ఇంకా అంతే. ఎవరు లేరు సార్, ఎత్తుబడి వరకు కూడా ఎవరు లేరు. ఫస్ట్ అంటే జరిగి మీరు పోయారు, స్పాట్ చూసారు, అప్పుడు మీకు ఈ మీద మీ కోడల మీద అనుమానం రాలేదు సార్. అనుమానమే రాలేదు సార్. అప్పటికి పోలీసులు అడిగారు నన్ను, ఏమ్మా మీ కోడల మీద అనుమానం అంటే ఏం లేదు సార్ అని చెప్పా. నాకు తెలియదు సార్ అంత మాత్రం అనేసి. తర్వాత అక్కడ ఉండే వాళ్ళు వీళ్ళు చెప్తే తర్వాత తెలిసింది నాకు. ఈ కరోనా టైం అయ్యి నేను పోలా. ఈ చిన్న బాబు నా దగ్గర ఉంటాడు ఎక్కువ. ఆ కరోనా టైంలో ఎందుకు మా తిరగబాక అన్నాడు మా బాబు కూడా, రాబాకమా ఎక్కువ, ఎందుకు బయట తిరుగుతాం అనేసి అనే లోపల నేను పోలేదు సార్. లేకుంటే అప్పుడప్పుడు పోయేదాన్ని, నెలకు 1 సారో 2 సార్లు అట్లాగా. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి పోలేదు సార్ నేను. అప్పుడు ఇట్లా చేసిందని మా తర్వాత ఇరుగు పొరుగులు చెప్పారు సార్ నాకు కూడా. నిన్న వాళ్లకు జీవిత శిక్ష పడింది, మీకు ఎలా తెలిసింది? ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళకి శిక్ష పడిన జడ్జి గారికి నా ధన్యవాదాలు సార్. సార్ నాకు ఎంతో సహాయం చేసినట్లుగా వాళ్ళకి శిక్ష వేసినారు సార్. వాళ్ళకి జడ్జి గారికి గాని, లాయర్ గారికి గాని నాకు ధన్యవాదాలు. మనశ్శాంతి సార్, నాకు ఆత్మకు శాంతి కలుగుతుంది. అవును సార్, అంత దారుణంగా చంపాలని ఎట్ట అనిపించింది సార్. అతనికి ఉన్నారు 2 పిల్లలు. వాళ్ళ మొక్కలైనా చూడాలి కదా సార్. చిన్న పిల్లలు ఉంటారు అనేసి కరుణించకుండా కొంచెం కూడా ఏదో కొట్టిన కాలు ఎరిగినా కూడా అంత కక్ష ఏం సార్ నా బిడ్డ మీద? లేదంటే వెళ్ళిపోవచ్చు కదా, డైవర్స్ తీసుకునేదో. నువ్వు వెళ్ళిపో, నాకు అనవసరం, నేను బిడ్డలు చాకుంటాడు. వాడైనా ఉంటాడు కదా, తండ్రి అయినా. ఎవరు లేని అనాథ లాగైపోయినారు. ఇప్పుడు వాళ్ళ పెదనాన్న నేను ఉండేదాకే కదా సార్ మాకు. వాళ్ళకైనా అతను ఎక్కడ? అతను ఏ ఊరు? నేను కొండాగుంట అంట సార్ అబ్బాయిది. కొండాగుంట నుంచి ఆయన అక్కడ ఏజెన్సీ ఏదో ఉంది సార్, నర్సయ్యగుంట దగ్గర ఏదో అపార్ట్మెంట్ దగ్గర ఏదో ఏజెన్సీ ఉంటే అక్కడ పని చేస్తా. అట్లాగా పరిచయం అంట. 1 సంవత్సరం నుంచి అది కూడా. ఆ సంవత్సరానికి ఇట్లా చేసేసింది సార్. బాగుండింది మాతో. నేను పోతుంటా వస్తుంటా అన్ని కలుపుకున్నాం సార్. క్యాస్ట్ మంది కాకపోయినా కూడా సరే, ఇంకా మనం నమ్ముకొని వచ్చిందని అన్ని చేశాను సార్. అమ్మాయికి వీళ్ళని తిరుమల తీసుకుపోవడం కానీ పిల్లల్ని అన్ని చేశారు. లాస్ట్ కి ఏం వచ్చిందో దుర్బుద్ధి, చంపాల్సిన అవసరం ఏముంది సార్ బిడ్డని. 28 ఏళ్ళే సార్ మా బాబుకి. 21కే పెళ్లి చేసుకున్నాడు. మాది నల్జాల మీద సార్, ఓన్ హౌస్ ఉన్నింది అప్పుడు. ఆమెది వచ్చి నమాజ్ కట్ట దగ్గర. అంటే వాళ్ళ స్కూల్ కి ఇట్లా పనుల మీద పోతా వస్తున్నాడు, ఎలక్ట్రీషియన్ కదా సార్. అది ఎట్లా పరిచయం అయిందో తెలియదు సార్ నాకు.
అప్పుడే మా హస్బెండ్ చనిపోతే ఒక సంవత్సరం దాకా నేను బయటకి ఎక్కడికి వెళ్ళా, నాకు అసలు ఏమీ తెలియదు సార్. తర్వాత ఒక సంవత్సరానికి మ్యారేజ్ అయిపోయింది, అంటే చేసేసుకున్నాం. చెప్పాడా పెళ్లి కాకముందు ఏమని చెప్పలేదు సార్, ఫ్రెండ్ పెళ్ళికని వెళ్ళాడు. ఉమ్, వెళ్తే ఒక జత బట్టలు తీసుకొని ఉమ్, ఫ్రెండ్ పెళ్ళికని వెళ్ళాడు సార్. రెండో రోజు రాలా. ఉమ్, వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేశా, ఉమ్, చేస్తే లేదు ఆంటీ పెళ్లికి రాలేదు ఉమ్, అని చెప్పారు వాళ్ళు. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్లు. తర్వాత మూడో రోజు ఇట్లా ఫోన్ ఎత్తాడు, ఉమ్, అమ్మ నేను ఇట్లా పెళ్లి చేసుకున్నాను ఉమ్, అని చెప్పాడు. ఉమ్, అంతే సార్, ఒక కొన్ని రోజులు మాట్లాడలే. నేను మా ఆయన చనిపోయిన బాధలో నేను వీడు చూస్తే ఇట్లా చేశాడు అనేసి నేను చాలా వరకు అవాయిడ్ చేయలే. ఉమ్. తర్వాత ఇంక పాప పుట్టింది, తర్వాత చేర్చుకున్నా నేనే. పోతా ఎన్ని వస్తావా, సంవత్సరాలకి వచ్చాడు, దగ్గర అయ్యాడు మీకు? అబ్బాయి వచ్చేసాడు. వచ్చేసాడు. వచ్చి బట్టలు తీసుకొని అట్లా వస్తా పోతా ఉండేది. ఆ మటుకు రాలా ఒక సంవత్సరానికి. తర్వాత ఆమెకి ఇల్లు తీసుకున్నాం అక్కడ నర్సగుంట దగ్గర. ఉమ్, అక్కడ కాపురం పెట్టి చిన్న పిల్లలు కదా అనేసి పోతా వస్తా ఉండేది నేను కూడా. ఉమ్, అన్ని చేసుకున్నారు బాగానే. ఇట్లా ఎందుకు వచ్చిందా ఈ మనిషికి, ఒక సంవత్సరానికి ఇట్లా చేసేసింది. ఉమ్. ఇప్పుడు ఎట్లమ్మా పిల్లలు జీవన ఉపాధి మీకు? అంటే మీ పెద్ద అబ్బాయి ఉన్నాడు, అతనికి ఫ్యామిలీ ఉంది, అదే ఫ్యామిలీ. మీకు ఇప్పుడు జరగడం, రీసెంట్ గా మీకు చిన్న ఆరోగ్యం బాబు బాగలేదు అంటున్నారు. నాకు ఎలా ఎలా జరుగుబాటు అవుద్ది? అదే సార్ ఇల్లు జరుగుతుంది. అద్దె ఇల్లు. అద్దె ఇల్లు సార్ ఇది. ఉమ్. చూస్తున్నాం సార్ అట్లా. మరి ఇప్పుడు మీరు లాయర్ని ఏమైనా పెట్టుకొని ఈ కేసు మీద ఫైట్ చేశారా, లేకుంటే అట్లా గవర్నమెంట్ తరఫు నుంచే? లేదు సార్, గవర్నమెంట్ తరఫు నుంచి మాకు అంత శక్తి లేదని మేమేం 5 నుంచి కూడా ఏం పెట్టుకోలేదు సార్ లాయర్ని. ఉమ్, ఇప్పుడు కోర్టు ద్వారానే గవర్నమెంట్ లాయర్ని వాళ్ళే అరేంజ్మెంట్ చేశారు సార్. ఉమ్, 2 నెలల క్రితం జరిగింది కోర్టులో కేసు. ఉమ్, అది నిన్నటికి వాళ్ళకి శిక్ష పడింది సార్. ఉమ్. మాకు జడ్జి గారు అంటే మీకు ఆ కేసులో వాళ్ళకి శిక్ష పడుతుందనే నమ్మకం ఉండిందా? నమ్మకం ఉంది సార్. నాకు జడ్జి ద్వారా లాయర్ గాని బాగా మాట్లాడిచ్చారు, కేసును బాగా వాదిచ్చారు. జడ్జి గారు కూడా నాకు మంచి న్యాయం చేశారు. మధ్యలో కొద్దిగా అసంతృప్తి వాళ్ళ లాయర్ తో కొంచెం ఇదిగా మాట్లాడారు సార్. అతను వచ్చి వాళ్ళు నిరపరాధులు, వాళ్ళకి అమాయకులు, మేము పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చి అట్లాగా తప్పుడు సాక్ష్యాలన్నీ పెట్టి వాళ్ళని కేసులు ఇరికిచ్చామని ఆ సార్ చెప్పారు. నేను దానికి కొంచెం స్పందించాను సార్. నాకు ఇక్కడ న్యాయం జరిగేటట్లేదు అని జడ్జి గారు లాయర్ గారితో అంతా నాకు ఏడుపు బాధేసేసి చాలా వరకు నేనేమంటే మా అబ్బాయిని ఎంత దారుణంగా చంపారో చూడండి సార్ ఫొటోస్ అన్నా అని ఆ లాయర్తో కూడా మాట్లాడాను. అతను ఏమంటే ఇట్లా మాట్లాడే లోపల నాకు చాలా బాధేసింది. జడ్జి గారిని లాయర్ గారు, సార్ నాకు ఇక్కడ న్యాయం జరిగేటట్లేదని కూడా నేను చాలా బాధపడ్డాను సార్. ఈ రోజు నాకు తృప్తిగా ఉంది సార్. వాడు న్యాయం బాగా చేశారు సార్ నాకు. జడ్జి గారు కానీ, లాయర్ గారు కానీ, కానిస్టేబుల్ కానీ అందరూ దగ్గరుండి బాగా చేశారు సార్. ఆ సార్ అప్పుడున్నారు సార్ 5 ఏళ్ల ముందు కేసు జరిగినప్పుడు. దశరథ రామరెడ్డి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఏమిటి? మీరు ప్రభుత్వం నుంచి ఏమైనా పిల్లలకి సహాయం ఏమైనా కోరుతారా? అవును సార్, ఎవరైనా సహాయం చేసినా కూడా మా పిల్లల కోసం మా దగ్గర లేకపోయినా కూడా వాళ్ళకి ఫిక్స్డ్ చేసేది, వాళ్ళు కొంచెం పై చదువులకు కానీ ఏదైనా ఆర్థిక సహాయం చేయండి సార్. చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానివ్వండి, ఎవరైనా కొంచెం సహాయం హెల్ప్ చేస్తే ఆ పిల్లలకి ఏదో ఒక రవ్వ ఆదరణ ఉంటుంది సార్. చదువులు చాలనేది సార్ నా ధ్యేయం. కొంచెం ఆడపిల్లలు సార్, వాళ్ళకి లైఫ్ ఉంది కదా సార్, ఇంకా పెద్ద పిల్లకాయలు అవుతున్నారు. కొంచెం ఏదో హెల్ప్ చేయండి సార్ గవర్నమెంట్ ద్వారా. ధన్యవాదాలు. ఇది పరిస్థితి. రాజేశ్వరి ఆమె ఆరోగ్యం బాగలేదు, అదేవిధంగా ఆమె భర్త కూడా గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటూ చిన్న చిల్లరంగడి పెట్టుకుని జీవనం సాగిస్తుంది. అయితే కుమారుడు చనిపోయిన తర్వాత ఆ 3 పిల్లల్ని తీసుకుని వచ్చి ఆమె ఆ చిల్లర దుకాణంలో వచ్చే డబ్బుతోనే ఆ పిల్లల్ని చదివించుకుంటుంది. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అనేది కోరుతుంది. ప్రభుత్వం తరపు నుంచి తమ ఆడపిల్లల వాళ్లకు సహాయం చేయాలంటూ కూడా ఆమె అయితే కోరుతా ఉంది. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్, RTV, గూడూరు నుంచి.